నమస్తే అందరికీ. అందరూ మంచిగానే ఉన్నారని అనుకుంటున్నా. సో, ముచ్చట ఏందంటే, ఈరోజు నుండి డైలీ ఒక న్యూట్రిషన్ పైన లెక్చర్ పోస్ట్ చేస్తా. మీరు చేయాల్సిందేం లేదు. రెగ్యులర్‌గా వీడియోస్ ఫాలో అవ్వండి. మీకు న్యూట్రిషన్ పైన నాలెడ్జ్ పెంచే బాధ్యత నాది. సో, అన్నిటికంటే ముందు మనం ఫండమెంటల్స్ నేర్చుకోబోతున్నాం. అంటే బిఫోర్ మనం ఏదైతే బిల్డింగ్ కట్టే ముందు ఫౌండేషన్ అండ్ కాలమ్స్ ఎట్లయితే చేస్తామో, మనం న్యూట్రిషన్ క్లాసెస్‌కెళ్ళే ముందు ఈ ఫండమెంటల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అండ్ మీరు సైన్స్ బ్యాక్‌గ్రౌండ్ నుండి కాకపోయినా, బయోకెమిస్ట్రీ బ్యాక్‌గ్రౌండ్ నుండి కాకపోయినా ఏం టెన్షన్ పడకండి. ఎందుకంటే నేను కూడా సివిల్ బ్యాక్‌గ్రౌండ్ నుండి వచ్చినోడినే. నాకు ఆ బాధ తెలుసు. సో, మీకు వీలైనంత సింపుల్ వర్డ్స్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఇన్ కేస్ మీకు ఏదైనా డౌట్ మిడిల్‌లో వచ్చినా కూడా ఇది లైవ్ సెషన్ కాదు కాబట్టి నోట్ డౌన్ చేసుకోండి. ఇన్‌స్టాగ్రామ్‌లో పిన్ చేసినా, యూట్యూబ్‌లో కమెంట్ చేసినా, లేదు అంటే లైవ్ ఎప్పుడైనా కండక్ట్ చేసినప్పుడు అప్పుడు అడిగినా నేను ఆన్సర్ చేస్తాను. బట్ మీరైతే టెన్షన్ తీసుకోకండి. అన్నీ క్లియర్‌గా చెప్పే బాధ్యత నాది. జస్ట్ మీరు అన్నిటికంటే ముందు ఒక బుక్ తెచ్చుకోండి, ఒక పెన్ తెచ్చుకోండి. నేను చెప్పినట్టు నోట్స్ రాశారనుకోండి, మీకు బెటర్‌గా అర్థమయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఏదో విని వదిలేస్తే వారంలో మర్చిపోతారు. సో, నోట్స్ అయితే రాసుకోవడానికి ట్రై చేయండి. లేదంటే నేను నోట్స్ కూడా ఇస్తాను. బట్ కొంచెం టైం పట్టొచ్చు. బట్ అది వేరే విషయం. అది ఫ్యూచరే. మీ నోట్స్ అయితే మీరు ప్రిపేర్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో, కమింగ్ టు అవర్ ఫండమెంటల్స్. ఈరోజు క్లాస్ వచ్చేసి మెటబాలిజం ఆఫ్ మ్యాక్రోన్యూట్రియన్స్ పైన ఉండబోతుంది. మ్యాక్రోన్యూట్రియన్స్ అంటే మీకు ఆల్రెడీ తెలిసిందే. మూడిటిని కలిపి మనం మ్యాక్రోన్యూట్రియన్స్ అంటాము. గదే ఫ్యాట్స్, ప్రోటీన్ అండ్ కార్బోహైడ్రేట్స్. సో, మెటబాలిజం అంటే ఏం లేదు. సో, మీరు ఏదైతే ఫుడ్ తిన్న కాడికెళ్ళి బయటికి వెళ్ళేంత వరకు మీకు బాడీలో ఏమేమి ఇంటర్నల్లీ ప్రాసెస్ అవుతాయి అవన్నీ ఈ ఫండమెంటల్స్లో మనం డిస్కస్ చేయబోతున్నాము. సో, ఈరోజు క్లాస్లో మనం మెటబాలిజం ఆఫ్ ప్రోటీన్ పైన డిస్కస్ చేయబోతున్నాము. అన్నిటికంటే ముందు మీకు ప్రోటీన్ అంటే ఏందో తెలవాలా. సింపుల్గా ఈ డయాగ్రామ్ నుండి ఎక్స్ప్లెయిన్ చేస్తా వినుర్రి. ఈ బాల్స్ లైక్ ఉన్నాయి కదా, గివే అమైనో యాసిడ్స్ అందాం. అండ్ మిడిల్లో ఈ లింక్స్ ఉన్నాయి కదా, వీటిని పెప్టైడ్ బాండ్ అందాం. సో, సింపుల్గా ప్రోటీన్ ఎట్లా డిఫైన్ చేస్తామంటే ఏ గ్రూప్ ఆఫ్ అమైనో యాసిడ్స్ బాండెడ్ టుగెదర్ విత్ ఏ పెప్టైడ్ బాండ్ ఈజ్ కాల్డ్ యాజ్ ప్రోటీన్. ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఏదైనా గోడు ఉంది అనుకుందాం. దాంట్లో ఏముంటుంది, బ్రిక్స్ ఉంటాయి అండ్ సిమెంట్ అగ్రిగేట్ మిక్చర్ ఉంటుంది. ఆ బ్రిక్స్ని అమైనో యాసిడ్స్ అనుకుందాము. ఆ సిమెంట్ మోటార్ మిక్చర్నే పెప్టైడ్ బాండ్. సిమెంట్ అండ్ ఏమంటారు మన బ్రిక్స్ కలిస్తే గోడు ఎట్లయితుందో అమైనో యాసిడ్స్ బాండెడ్ టుగెదర్ విత్ పెప్టైడ్ బాండ్, గదే ప్రోటీన్ అనమాట. సో, ప్రోటీన్ అనేది ఒక ఎసెన్షియల్ మ్యాక్రోన్యూట్రియంట్. అంటే మీ బాడీ బతకాలంటే పక్కా కావాల్సిందే. మనం మ్యాక్రోన్యూట్రియంట్స్ అంటే ఏమనుకుందాము, 3 అనుకున్నాము. ఒకటి ప్రోటీన్, ఇంకోటి కార్బ్స్, ఇంకోటి ఫ్యాట్స్ కదా. సో, ఇందులో ప్రోటీన్ అండ్ ఫ్యాట్స్ మాత్రమే ఎసెన్షియల్. మన బాడీ బ్రతకడానికి కావాలి, సర్వైవ్ అవ్వడానికి కావాలి. అండ్ ఇది కార్బోహైడ్రేట్స్ అనేది అవసరం లేదు. మన బాడీ సొంతంగా కూడా ప్రిపేర్ చేసుకోగలుగుతుంది. మనం ఏదైతే ప్రోటీన్ అండ్ ఫ్యాట్స్ తింటామో దాని నుండి ఇది సొంతంగా దానికి కార్బోహైడ్రేట్స్, గ్లూకోజ్ని ప్రిపేర్ చేసుకోగలుగుతుంది. అండ్ చిన్నప్పటి నుండి మీరు క్లాసెస్లో వినే ఉంటారు, కార్బోహైడ్రేట్స్ ఆర్ ద ఫస్ట్ ప్రైమరీ సోర్స్ ఆఫ్ ఎనర్జీ అని. అంతేగాని కార్బోహైడ్రేట్స్ ఆర్ ద మ్యాండేటరీ సోర్స్ అని ఎక్కడ విని ఉండరు. సో, ఇది ఒక చైన్ లాగా ఉంది కదా, చైన్ ఆఫ్ అమైనో యాసిడ్స్ బాండెడ్ టుగెదర్ విత్ పెప్టైడ్ బాండ్ ఈస్ కాల్డ్ ప్రోటీన్. సో, మీరు ఏదైనా సోర్స్ అంటే ప్రోటీన్ సోర్స్ ఎక్కడి నుండి వస్తున్నా సంబంధం లేదు. మీరు అన్నం, పప్పు, వే ప్రోటీన్, ఏమంటారు పన్నీర్, చికెన్, ఎగ్స్, ఎక్కడి నుండి ప్రోటీన్ వస్తున్నా కానీ అవన్నిటిని కంబైన్ చేస్తుంది బాడీ. లోపలికి పోయిన తర్వాత కంబైన్ చేసి ఎండ్లో సింగిల్ అమైనో యాసిడ్ లాగా కన్వర్ట్ చేస్తుంది. ఇది ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. జస్ట్ ఈ క్లాస్లో ఏమేమి ఉండబోతుందో జస్ట్ ఒక రఫ్ ఎస్టిమేట్ ఇస్తున్నా. మీకు అమైనో యాసిడ్స్ గురించి అర్థం కాకపోయినా, ఏది అర్థం కాకపోయినా ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. జస్ట్ వెయిట్ చేయండి, టెన్షన్ పడకూడదు. అండ్ మనం ఇక్కడ ఏది తొందరగా డైజెస్ట్ అయిపోతుంది, ఏది బెటర్, అది ఏం మాట్లాడట్లేదు. రిగార్డ్లెస్ ఆఫ్ ద ప్రోటీన్స్ వస్తుంది. మీరు ఏ ప్రోటీన్ తిన్నా కానీ అది ఎండ్ మెటబాలిజం అనేది ఒకేలాగా జరుగుతుంది. ఎండ్ అనేది ఒకే సింగిల్ అమైనో యాసిడ్ లాగా కన్వర్ట్ అవుతుంది. సో, మీరు వే ప్రోటీన్ తీసుకుంటే మంచిదా, చికెన్ తీసుకుంటే మంచిదా అనేది డిస్కస్ చేయట్లేదు ఇక్కడ. మీరు ఏ ప్రోటీన్ తిన్నా కానీ మీ బాడీ అనేది అన్నీ కంబైన్ చేసి కొత్త ప్రోటీన్ తయారు చేస్తుంది. అంటే కొత్త అమైనో యాసిడ్ లాగా దాన్ని కన్వర్ట్ చేసుకుంటుంది. ప్రోటీన్ అంటే జస్ట్ మజిల్ బిల్డింగే అని అనుకుంటారు చాలామంది. బట్ ఇప్పుడు చెప్పబోయే ప్రోటీన్ ఫంక్షన్స్ ఏంటే మీరే అంటారు ప్రోటీన్ ఒక జానీ సీన్స్ లాగా యాక్ట్ చేస్తుంది అని. ఎందుకో వినండి. బట్ బిఫోర్ దట్ మీరు డైజెషన్కి, మెటబాలిజంకి కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఈ రెండు వినడానికి చేసే పనులు సిమిలర్గానే ఉంటాయి, బట్ చాలా డిఫరెన్స్ ఉంటుంది. లెట్స్ సే ఫర్ ఇన్స్టెన్స్ డైజెషన్ తీసుకుంటే, డైజెషన్ అంటే ఏంటంటే ఏదైతే మీరు నమ్లుతారు ఏమంటారు బాడీలో చిన్న చిన్న పార్టికల్స్ లాగా బ్రేక్ డౌన్ అయ్యి అబ్జార్బ్ అవుతుంది కదా న్యూట్రియన్స్, దాన్ని మాత్రమే డైజెషన్ అని అంటాము. బట్ ఆ అబ్జార్బ్ అయిన న్యూట్రియన్స్ ఉంటాయి కదా, వాటిని ఏం చెయ్యాలి అని డిసైడ్ చేసేదే మెటబాలిజం.
అంటే అది ఫ్యాట్ లాగా స్టోర్ అవ్వాలా, ఏమంటారు గ్లైకోజన్ లాగా స్టోర్ అవ్వాలా, లేదంటే మజిల్ రిపేర్కి యూజ్ అవ్వాలా, లేదంటే ఏదైనా హార్మోనల్ ఫంక్షన్కి యూటిలైజ్ చేసుకోవాలా, ఇంకేదైనా చేసుకోవాలా అని డిసైడ్ చేసేదే మెటబాలిజం. జస్ట్ తిన్నది బ్రేక్ డౌన్ చేసి అబ్జర్వ్ చేసుకున్నంత వరకే దాన్ని డైజెషన్ అంటాం. మిగతాది దాని తర్వాత ఏం చెయ్యాలి, అది డైజెస్ట్ ఏమంటారు అబ్జర్వ్ అయిన న్యూట్రియంట్స్ని అనేదే మెటబాలిజం. సింపుల్గా చెప్పాలంటే డైజెషన్ ఏదైనా మీరు పార్సల్ వచ్చింది అనుకోండి ఇంటికి, ఆ డబ్బాని ఇప్పి ఆ బాక్సులు ఓపెన్ చేసి మన చేతిలో పెట్టుకునేంత వరకే. దాని తర్వాత అది దాన్ని డైజెషన్ అంటాం. వచ్చిన ప్రోడక్ట్స్ని ఏం చేయాలి అని మనం డిసైడ్ చేస్తాం కదా, గదే మెటబాలిజం. అర్థమైంది కదా. అండ్ నెక్స్ట్ ఫంక్షన్స్ ఆఫ్ ప్రోటీన్కి వద్దాం. అసలు ప్రోటీన్ ఫంక్షన్స్ ఏంటి? ఫస్ట్ది స్ట్రక్చరల్ సపోర్ట్, అంటే మీ బాడీ ఫ్రేమ్వర్క్, అంటే మీ బాడీ దేంతో తయారవుతుంది? సెల్స్, టిష్యూస్ ఇవి కదా. ఆ సెల్స్, టిష్యూస్ అన్నీ దేంతో ఫామ్ అవుతాయి? ప్రోటీనే. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం, కొలాజిన్ ఏం చేస్తుంది? మీ స్కిన్ హెల్త్, అంటే మీ స్కిన్ ఫర్ ఎగ్జాంపుల్ కొలాజిన్ తీసుకుందాం. కొలాజిన్ ఏంటి? మీ స్కిన్, మీ బోన్ హెల్త్, మీ టిష్యూస్, మీ ఆర్గన్స్, ఇవన్నీ కొలాజిన్ అనే ప్రోటీన్ హెల్ప్తోనే ఫామ్ అవుతాయి అనమాట. లెట్స్ సే మీరు ప్రోటీన్ ఇంటేకే సరిగా లేదనుకోండి, మీ స్కిన్ హెల్త్, మీ బోన్ హెల్త్, మీ టిష్యూస్, మీ ఇవన్నీ డిటోరియేట్ అవుతాయి. అంటే అవి చాలా తగ్గిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే అందుకే మీరు గమనించారో లేదో, ముసలోళ్ళకి స్కిన్ వ్రింకిల్స్ వస్తూ ఉంటాయి. అంటే ఏజ్ పెరిగే కొద్దీ ఆ రీజన్ అనేది అనమాట, మీ బాడీలో న్యాచురల్గా కొలాజిన్ ప్రొడక్షన్ అనేది తగ్గిపోతుంది. అంటే కొలాజిన్ అనేది మీ బాడీ ప్రొడ్యూస్ చేస్తుంది, బట్ ఇప్పుడు మీరు ఎనఫ్ బేసిక్ రిక్వైర్మెంట్ ఇవ్వకపోతే, అది ప్రొడ్యూస్ చేయాలన్నా కూడా దానికి ఆ రిఫరెన్స్ ప్రోటీన్ లేకపోతే కొలాజిన్ని ప్రిపేర్ చేయలేదన్నమాట. సో అందుకే మీరు మినిమం ప్రోటీన్ రిక్వైర్మెంట్ ఇవ్వకపోతే మీ స్కిన్ హెల్త్, బోన్ హెల్త్ ఇవన్నీ తగ్గిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. సో నెక్స్ట్ ఫంక్షన్ వచ్చేసి ఎంజైమ్స్. మీ బాడీలో ఏవైతే కెమికల్ రియాక్షన్స్ జరుగుతాయి కదా, ఇప్పుడు డైజెషన్ అయ్యేటప్పుడు, మెటబాలిజం జరిగేటప్పుడు ఏవైతే బాడీలో ఇంటర్నల్లీ కెమికల్ రియాక్షన్స్ జరుగుతాయో వాటికి కూడా మెయిన్ అనేది ప్రోటీనే అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ట్రాన్స్పోర్టేషన్. ఫర్ ఎగ్జాంపుల్ మీ బ్లడ్ ఉంది, బ్లడ్లో హిమోగ్లోబిన్ ఉంటుందని మీకు తెలుసు. సో హిమోగ్లోబిన్ ఏం చేస్తుంది? ఆక్సిజన్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ని క్యారీ చేస్తుంది కదా. సో ఆ హిమోగ్లోబిన్ అనేది కూడా వన్ టైప్ ఆఫ్ ప్రోటీన్, అంటే ప్రోటీన్ నుండే ఇది కూడా తయారవుతుంది సింపుల్గా చెప్పాలంటే. అండ్ నెక్స్ట్ వచ్చేసి హార్మోన్స్ ఉన్నాయి. మీ బాడీలో హార్మోనల్ ప్రొడక్షన్ కానీ, హార్మోన్స్ బ్యాలెన్సింగ్ కానీ, ఇవన్నీ కూడా ప్రోటీన్ హెల్ప్తోనే జరుగుతాయి. ప్రోటీనే సింపుల్గా చెప్పాలంటే. అందుకే అన్న ప్రోటీన్ అనేది ఒక జానీ సిన్స్ అని, అన్నీ అదే చేస్తుంది. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్సులిన్ తీసుకుందాం. ఇన్సులిన్ ఏం చేస్తుంది? మీ బ్లడ్లో షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తుంది. ఇన్సులిన్ కూడా ఒక ప్రోటీన్ హార్మోనే అనమాట. ఓకేనా, ప్రోటీన్ హార్మోనే ఇన్సులిన్. నెక్స్ట్ది ఇమ్యూన్ ఫంక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ యాంటీబాడీస్ ఉన్నాయి. ఏదైనా ఫారిన్ సబ్స్టెన్సెస్ లైక్ మీరు వైరస్ కానీ, ఫంగస్ కానీ, బ్యాక్టీరియా కానీ, ఇట్లాంటి వాటి నుండి మనం ప్రొటెక్ట్ చేసేది యాంటీబాడీస్ ఉన్నాయి కదా, ఇది కూడా వన్ టైప్ ఆఫ్ ప్రోటీనే. అండ్ నెక్స్ట్ వచ్చేసి మజిల్ కాంట్రాక్షన్. ఇందులో యాక్టిన్ అండ్ మయోసిన్ అని రెండు ఉంటాయి. ఇవి ఏం చేస్తాయంటే మీ మజిల్ కాంట్రాక్షన్ అండ్ రిలాక్సేషన్ అండ్ లోకోమోషన్. ఫర్ ఎగ్జాంపుల్ మీ చెయ్యి లేవాలన్నా, కిందికి దిగాలన్నా, కాలు లేవాలన్నా, కిందికి దిగాలన్నా, ఈ మూమెంట్, ఈ లోకోమోషన్ ఇవన్నీ కంట్రోల్ చేసేదే యాక్టిన్ అండ్ మయోసిన్. ఇది కూడా వన్ టైప్ ఆఫ్ ప్రోటీనే అనమాట, ఈ యాక్టిన్ అండ్ మయోసిన్ అనేవి. అండ్ ఈ సెల్యులర్ సిగ్నలింగ్. ఫర్ ఎగ్జాంపుల్ మీ బాడీ మొత్తం సెల్స్తో తయారవుతుంది అని చెప్పినాం కదా, ఈ సెల్కి మధ్యలో కాంటాక్ట్ ఉంటుంది కదా, అంటే రెండు ఎట్లో ఒకట్లా మాట్లాడుకుంటాయి, ఆ సిగ్నలింగ్ పాత్వే ఉంది కదా, ఇది కూడా వన్ టైప్ ఆఫ్, అంటే ఈ ప్రోటీన్ హెల్ప్ ద్వారానే జరుగుతుంది అనమాట. ఓకేనా. అండ్ లెట్స్ సే ఒక సెల్ ఎప్పుడు చచ్చిపోవాలి, దీన్నే ప్రోగ్రామ్డ్ సెల్ డెత్ అంటాం. దాన్నే అపాప్టోసిస్, నాకు అంత ప్రొనౌన్సియేషన్ రావట్లేదు, అపాప్టోసిస్. ఇది ప్రోగ్రామ్డ్ సెల్ డెత్, అంటే ఎప్పుడు ఏ సెల్ చనిపోవాలి అని డిసైడ్ చేసేది కూడా ఒక ప్రోటీనే. అండ్ నెక్స్ట్ జీన్ ఎక్స్ప్రెషన్, అంటే మీకు డిఎన్ఏ ఉంటుంది కదా, దానికి కూడా ప్రోటీన్తో సంబంధం ఉంది. ఓకేనా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ప్రోటీన్ ఓన్లీ మజిల్ బిల్డ్ చేసే వాళ్ళే తీసుకోవాలన్నారు అనుకోండి, ఇవన్నీ ఫంక్షన్స్ యాద పెట్టుకొని వాళ్ళకి చెప్పండి, చెప్పిన అర్థం కావనుకోండి, బట్ మీకు మాత్రం ఇవన్నీ ఫంక్షన్స్ అట్లీస్ట్ బేసిక్ అయినా గుర్తుండాలి, అట్లీస్ట్ వాళ్ళకి చెప్పడానికైనా. ఓకేనా. ఎవరైనా అడిగినా కూడా మీకు చెప్పడానికి ఇంత కొంచెం నాలెడ్జ్, బేసిక్ నాలెడ్జ్ అన్నా మీరు తెచ్చుకోవాలి. నా పేరు ఇలా పెట్టుర్రి ఎవరన్నా అడిగితే. ఓకేనా. సో ఇందాక అనుకున్నాం కదా, ఏ గ్రూప్ ఆఫ్ అమైనో యాసిడ్స్ బాండెడ్ టుగెదర్ విత్ ఎ పెప్టైడ్ బాండ్ ఈజ్ కాల్డ్ యాజ్ ప్రోటీన్. సింపుల్గా మీరు ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే, ఒక గోడ ఉందనుకోండి, దానికి ఇటుకలు ఉన్నాయి, ఆ గోడని ప్రోటీన్ అనుకుంటే ఆ ఇటుకలే అమైనో యాసిడ్స్. అంటే అమైనో యాసిడ్స్ ఆర్ ద బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ ప్రోటీన్. సో అమైనో యాసిడ్స్ అనేవి మొత్తం 20 ఉంటాయి, 20 స్టాండర్డ్ అమైనో యాసిడ్స్ ఉంటాయి. సో అందులో 9 వచ్చేసి ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్. ఎసెన్షియల్ అంటే పేర్లోనే ఉంది,
అవి మీకు కావాల్సిందే, అంటే డైట్ నుండి తీసుకోవాల్సిందే, మీ బాడీ సొంతంగా ప్రిపేర్ చేయలేదు, మీ డైట్ నుండి అవి తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి నాన్ ఎసెన్షియల్, ఇవి 5 నాన్ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ ఉంటాయి, ఇవి మీ బాడీ సొంతంగా ప్రిపేర్ చేసుకోగలుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి కండిషనల్లీ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్, ఇవి 6 అనమాట. అంటే ఇవి బాడీ ప్రిపేర్ చేసుకోగలుగుతుంది, బట్ కొన్ని కేసెస్ ఉంటాయి, లైక్ ఏమైనా డిసార్డర్ ఉన్నా కానీ, ఫీవర్ ఉన్నా కానీ, స్ట్రెస్ ఎక్కువ ఉన్నా, కిడ్నీ ఇష్యూస్ ఉన్నా, లివర్ ఇష్యూస్ ఉన్నా, ఇట్లాంటి టైంలో మనం డైట్ నుండి వీటికి బాడీకి సప్లై చేసేయాల్సి ఉంటుంది. సో సింపుల్గా చెప్పాలంటే 9 ఎసెన్షియల్, ఒక 11 అనేవి నాన్ ఎసెన్షియల్, బట్ కండిషనల్లీ ఎసెన్షియల్ అనేవి 6 అందులో. చెప్పాను కదా, ఇప్పుడు కొన్ని ఇల్నెస్ కేసెస్లో ఇవి తీసుకోవాల్సి ఉంటుంది బయట నుండి. ఈ డయాగ్రామ్ చూసి టెన్షన్ పడకూర్రి, ఇది జస్ట్ అమైనో యాసిడ్ ఒక కెమికల్ స్ట్రక్చర్ అనమాట. ఇది ఒక్కొక్క అమైనో యాసిడ్కి ఒక్కొక్కలాగా ఉంటుంది. బట్ ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ప్రోటీన్లో నైట్రోజన్ ఉంటుంది. దీని గురించి నెక్స్ట్ డిస్కస్ చేద్దాము. ఈ ఎసెన్షియల్, నాన్ ఎసెన్షియల్ ఇవన్నీ నేమ్స్ కావాలంటే జస్ట్ గూగుల్ చేయండి. అన్నీ నేపితే బాగుండదు, క్లాస్ కూడా చాలా లెంగ్త్ పెరిగిపోతుంది. జస్ట్ గూగుల్ చేసి నోట్ డౌన్ చేసుకోండి. నోట్స్ రాసుకోమన్నా కదా, అది పక్కా రాసుకోండి. అప్పుడు జస్ట్ సెర్చ్ చేసి ఆ నేమ్స్ని రాసుకోండి. గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, బట్ తెలిసి ఉండాలి బేసిక్గా. ఎప్పుడైనా ఏదైనా చూస్తారే ఇది నాన్ ఎసెన్షియల్, ఇది కండిషనల్ ఎసెన్షియల్ అని మీరు గుర్తుపెట్టుకోగలగాలి జస్ట్ చూసి. బట్ ఏదో బట్టి కొట్టాల్సిన అవసరం లేదు, మీకు ఓ టైం అవి గుర్తుండిపోతాయి. నెక్స్ట్ ప్రోటియోలైసిస్, పేరులోనే ఉంది. ప్రోటియో అంటే ప్రోటీన్, లైసిస్ అంటే బ్రేక్ డౌన్. ప్రోటీన్ని బ్రేక్ డౌన్ చేస్తున్నాము, దాన్నే ప్రోటియోలైసిస్ అంటాం. సో లెట్స్ సే మీరు ఏదైనా ఫుడ్ తిన్నారు, ఏడికి వెళ్తుంది ఫస్ట్? పొట్టలోకి. అంటే ఇక్కడ ఫుడ్ తిన్నది స్టమక్లోకి వెళ్తుంది. సో 2 తీసుకుందాం, ఒకటి చికెన్, ఒకటి పన్నీరు. వెజ్ వాళ్ళకి నాన్ వెజ్ సపరేట్. సో ఫుడ్ నుండి ఫుడ్ తిన్నది గొంతులో నుండి స్టమక్లోకి వెళ్ళింది. స్టమక్లోకి వెళ్ళిన తర్వాత ఏమవుతుంది? HCl రిలీజ్ అవుతుంది, అంటే హైడ్రోక్లోరిక్ యాసిడ్ రిలీజ్ అవుతుంది. ఓకేనా? ఇది ఏం చేస్తుంది అంటే, మనం తిన్న ఏదైతే నమిలిన తర్వాత చిన్న చిన్న పార్టికల్స్ బ్రేక్ డౌన్ అవుతుంది. ఈ HCl ఏంటంటే దాన్ని ఇంకా మోర్ అవైలబుల్ ఫామ్లోకి తీసుకెళ్తారు అనమాట. అంటే ప్రోటీన్ని డీనేచర్ చేసేస్తుంది. డీనేచర్ చేసి ఇంకా బాడీ బెటర్గా అబ్జర్వ్ చేసుకునే విధంగా మారుస్తుంది హైడ్రోక్లోరిక్ యాసిడ్. ఓకేనా? దాని తర్వాత పెప్సిన్ రిలీజ్ అవుతుంది. పెప్సిన్ అనేది కూడా ఒక ప్రోటీనే, అది గ్యాస్ట్రిక్ చీఫ్ సెల్స్ తయారు చేస్తుంది. ఓకేనా? అది అప్పుడు ఏమవుతుంది, ఏదైతే మనం ఇప్పుడు పెద్ద పెద్ద చైన్లలాగా, తీగల్లాగా ఉండే కదా, ఏమంటారు, గ్రూప్ ఆఫ్ అమైనో యాసిడ్స్ విత్ పెప్టైడ్ వంట చైన్స్ లాగా ఉన్నాయి కదా, అవి ఇంకా చిన్నగా ఫామ్ అవుతాయి, ఇంకా చిన్నగా బ్రేక్ డౌన్ అవుతుంది ఈ పెప్సిన్ హెల్ప్తో. సో దాని తర్వాత ఏమంటారు, దా మిక్చర్ మొత్తం ఆలిగోపెప్టైడ్ చైన్స్ లాగా మారుతుంది. అంటే ఏం లేదు, ట్రై అంటే 3, డై అంటే 2 ఎట్లనో, ఆలిగో అంటే ఏంటంటే ఇప్పుడు మోర్ దెన్ 3 ఉంటే వాటిని ఆలిగో అంటాం సింపుల్గా. ఓకేనా? ఆలిగోపెప్టైడ్ చైన్స్ అవుతాయి. దాని తర్వాత డియోడినం అంటే ఏం లేదు, మనం స్మాల్ ఇంటెస్టైన్కి ఎంట్రీ పాయింట్ ఉంటుంది కదా, దాన్ని డియోడినం. ఇక్కడ స్టమక్ ఉంది, దీని తర్వాత ఇప్పుడు ఏమైంది, ఫుడ్ తిన్నావు, స్టమక్లోకి వచ్చింది తర్వాత HCl రిలీజ్ అయ్యింది, మోర్ డీనేచర్ అయ్యి మోర్ అవైలబుల్ ఫామ్కి వచ్చింది. దాని తర్వాత పెప్సిన్ రిలీజ్ అయ్యింది, అది కూడా ఒక ప్రోటీనే. అది ఇంకా ఏమంటారు, ఆ ప్రోటీన్ని ఆలిగోపెప్టైడ్ చైన్స్ కిందకి మార్చింది. ఆ ఆలిగోపెప్టైడ్ చైన్స్ ఏంది, ఇట్లా ట్రావెల్ అయ్యి ఈ డియోడెనమ్ అంటే స్మాల్ ఇంటెస్టైన్ ఎంట్రీలో డియోడెనమ్లోకి వస్తాయి. ఇక్కడ ఏం చేస్తుంది అంటే ప్యాంక్రియాస్ డైజెస్టివ్ ఎంజైమ్స్ రిలీజ్ చేస్తుంది. అది ఇంకా ఆలిగోపెప్టైడ్ చైన్స్ నుండి ట్రైపెప్టైడ్ అంటే 3. అందుకే ఇక్కడ చూడండి, ఆలిగో అంటే మల్టిపుల్ అమైనో యాసిడ్స్ పెట్టాను, ట్రైపెప్టైడ్స్ అంటే ఓన్లీ 3. దాని తర్వాత ఇక్కడ మళ్ళీ డైపెప్టైడ్ లాగా మారుతుంది 2. దాని తర్వాత సింగిల్ అమైనో యాసిడ్స్. మీకు స్టార్టింగ్లోనే చెప్పాను, ఏ ప్రోటీన్ తిన్నా, ఏ మిక్చర్ ఆఫ్ ప్రోటీన్, ఏ మిక్చర్ ఆఫ్ కాంబినేషన్లో ఉన్న అమైనో యాసిడ్స్ ప్రొఫైల్ ఉన్న ప్రోటీన్ తిన్నా కానీ లాస్ట్కి ఇండివిజువల్ అమైనో యాసిడ్స్ ఒక న్యూ ప్రోటీన్ లాగా ఫామ్ అవ్వాల్సిందే. అదే మనం తిన్నాము, స్టమక్ ఏమంటారు, తిన్నాము, గొంతులో నుండి స్టమక్లోకి వచ్చింది, ఇక్కడ HCl రిలీజ్ అయింది, పెప్సిన్ రిలీజ్ అయింది, ఆలిగోపెప్టైడ్ చైన్స్ ఈడికి వచ్చినాయి, తర్వాత ప్యాంక్రియాస్ ఏమంటారు డైజెస్టివ్ ఎంజైమ్ రిలీజ్ చేసింది, దాని తర్వాత ట్రైపెప్టైడ్, డైపెప్టైడ్, తర్వాత సింగిల్ అమైనో యాసిడ్ లాగా ఫామ్ అయింది. ఇప్పుడు ఫామ్ అయిన తర్వాత ఏమవుతుంది అంటే, ఈ సింగిల్ అమైనో యాసిడ్స్ ఉన్నాయి ఏం చేస్తుంది అంటే కొత్త సెల్స్ ఫామ్ చేయడానికి కానీ, ఆల్రెడీ ఉన్న సెల్స్ని రిపేర్ చేయడము, లేదు అంటే ఇట్లాంటి ప్రాసెస్ జరుగుతాయి. అండ్ ఇందులో మోస్ట్ ఆఫ్ ద వచ్చిన ఎండ్ ప్రోడక్ట్ ఏంటంటే బ్లడ్లో కలిసిపోతుంది. బ్లడ్లో కలిసిపోయి డిఫరెంట్ ఆర్గన్స్కి, టిష్యూస్కి, మజిల్ రిపేర్కి, ఇక దాని చెప్పాను కదా, మెటబాలిజం డిసైడ్ చేస్తుంది. ఇదంతా ఏం చేయాలి, ఇప్పుడు ఏదైతే వచ్చిన ఎండ్ ప్రోడక్ట్ని డిఫరెంట్ పార్ట్స్కి పంపి యూటిలైజ్ చేసుకుంటుంది అనమాట. మనం ఇందాక అనుకున్నట్లు లాస్ట్కి ఇండివిజువల్ అమైనో యాసిడ్స్ లాగా తయారైంది కదా లాస్ట్కి మనకి ఎండ్ ప్రోడక్ట్. బట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రోటీన్ అయినా, ఫ్యాట్స్ అయినా, కార్బోహైడ్రేట్స్ అయినా, ఈ 3 ఆటమ్స్ తయారవుతుంది, హైడ్రోజన్, కార్బన్ అండ్ ఆక్సిజన్. బట్
ప్రోటీన్ ఒక్క దాంట్లోనే నైట్రోజన్ ఎక్స్ట్రా ఉంటుంది. అంటే ప్రోటీన్ ఈజ్ ద ఓన్లీ థింగ్ విచ్ హ్యాస్ నైట్రోజన్ ఇన్ ఇట్. అంటే మీకు కార్బోహైడ్రేట్స్లో ఫ్యాట్స్లో నైట్రోజన్ ఉండదు. ఏదైనా ఫుడ్లో నీకు ఏమంటారు నైట్రోజన్ ఉంది అంటే అందులో ప్రోటీన్ ఉంది అని మీకు తెలిసిపోవాలి. ఓకేనా. బట్ నైట్రోజన్ ఇప్పుడు ఎండ్ ప్రోడక్ట్ ఇప్పుడు నైట్రోజన్ ఉండే కదా ప్రోటీన్లో మనం తినకముందు, అది లోపలికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు లాస్ట్కి ఇండివిజువల్ అమైనో యాసిడ్తో పాటు అమోనియా లాగా ఫామ్ అవుతుంది. మీరు చిన్నప్పుడు మీకు గుర్తుండుంటే కెమికల్ రియాక్షన్స్ అన్నీ ఏదైతే నైట్రోజన్ కెమికల్ రియాక్షన్స్ తర్వాత అమోనియా లాగా ఫామ్ అవుతుంది. ఇప్పుడు ఏమంటారు అమైనో యాసిడ్స్ అయితే మన బాడీ యూటిలైజ్ చేసుకుంది. బట్ ఈ అమైనో యాసిడ్స్ అయితే మన బాడీ యూటిలైజ్ చేసుకుంది. బట్ ఈ అమోనియా ఉంది కదా, ఇది యూటిలైజ్ చేసుకోదు. ఇది బాడీకి చాలా టాక్సిక్ అనమాట. సో కిడ్నీస్ నుండి బయటికి వెళ్ళాలి కదా యాక్చువల్గా. బట్ కిడ్నీస్ దగ్గరికి వెళ్ళిన తర్వాత కూడా ఇది కిడ్నీస్కి కూడా చాలా టాక్సిక్ అనమాట. కిడ్నీస్ కూడా మేము బయటికి పంపించము, నాకు టాక్సిక్, దాన్ని ముట్టుకొనే అంటారు. అప్పుడు ఏంటంటే ఈ అమోనియా ఉంది కదా, ఏదైతే హెవీ టాక్సిక్ ఏదైతే థింగ్ ఉంది కదా, ఇది లివర్ దగ్గరికి వెళ్తుంది. లివర్ దగ్గరికి వెళ్ళి అయ్యా నన్ను లెస్ టాక్సిక్ లాగా తయారు చేయు, అప్పుడే నేను బయటికి వెళ్ళగలుగుతా అని అంటుంది అనమాట లివర్తోని. సో లివర్లో యూరియా సైకిల్ అనేది ఒకటి జరుగుతుంది. ఆ యూరియా సైకిల్ ఏంటంటే లివర్లో మైటోకాండ్రియా అని ఉంటాయి అన్నమాట. అందులో ఈ హై టాక్సిక్ అమోనియా కాస్త లెస్ టాక్సిక్ యూరియా లాగా మారుతుంది. దాన్నే యూరియా సైకిల్ అంటాం. ఆ లెస్ టాక్సిక్ యూరియా లాగా అయిన తర్వాత అప్పుడు కిడ్నీస్ దగ్గరికి వెళ్తే బయటికి సేఫ్గా ఎక్స్క్రీట్ చేస్తాయి త్రూ యూరిన్, త్రూ ఏదైనా అదర్ మీన్స్ నుండి. ఓకేనా, మోస్ట్లీ యూరిన్. అండ్ ఈ ప్రాసెస్ సరిగ్గా లెట్స్ సే మీరు వాటర్ సరిగ్గా తాగట్లేదు, ఎవరైనా వాటర్ ఎందుకు మంచిగా తాగండి అని అంటారంటే, ఇప్పుడు వాటర్ సరిగ్గా తాగకపోతే ఏమవుతుంది, ఈ యూరియా ఉంటుంది కదా, ఏదైతే ప్రోటీన్ నుండి వచ్చిన ప్రోటీన్ తర్వాత ప్రోటీన్లో ఉన్న నైట్రోజన్ అమోనియాలాగా ఫామ్ అయ్యి, అమోనియా యూరియాలాగా ఫామ్ అయ్యి, ఈ యూరియాని వాటర్ సరిగ్గా లేకపోతే అది బయటికి వెళ్ళదు కదా, కిడ్నీస్ బయటికి ఫిల్టర్ చేయలేదు. సో మీ బ్లడ్లోనే తిరుగుతూ, మీ బాడీలోనే తిరుగుతూ, మీ బాడీలో యూరియా లెవెల్స్ పెరిగిపోయి ఇంకా రియాక్షన్స్ వస్తూ ఉంటాయి, ఏమంటారు అబ్నార్మల్ రియాక్షన్స్. ఓకేనా. సో అందుకే మంచిగా వాటర్ తాగడం కూడా ఇంపార్టెంట్ అనమాట. ఇది కూడా ఒక రీజన్ దానికి. సో ఈ హై టాక్సిక్ అమోనియా ఉంది కదా, ఇది కిడ్నీ దగ్గరనే ఆగిపోయింది, ఇది లివర్ దగ్గరికి వెళ్ళాలి ఇప్పుడు యూరియా లాగా ఫామ్ అవ్వడానికి. సో అది క్యారీ చేసేటప్పుడు ఒక హెల్ప్ చేసేదే మనకి వైటమిన్ B6, దీన్నే పైరిడాక్సిన్ అని కూడా అంటాము. సో ఎవరి కేసెస్లో అయినా వైటమిన్ B6 తక్కువ ఉన్న వాళ్ళకి ఇలా కిడ్నీ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఇది ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది కదా, ఇప్పుడు ఏదైతే అమోనియాని యూరియాలా కన్వర్ట్ చేయడానికి. ఇది తక్కువ ఉన్నప్పుడు ఏమవుతుంది, కిడ్నీ రిలేటెడ్ ఇష్యూస్ వస్తాయి. ఎందుకంటే యూరియా లోపలే ఉండిపోయి సరిగ్గా ఫిల్టర్ అవ్వక, యూరియా కానీ అమోనియా కానీ. ఓకేనా. సో ఫస్ట్ మెథడ్ వచ్చేసి క్యారీడ్ బై గ్లూటమైన్. సో లెట్స్ సే ఇక్కడ మనకి అమోనియా ఉంది. సో ఒక ఎంజైమ్ ఉంటుంది అనమాట, గ్లూటమేట్ సింథటేస్. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ ఈ ప్రాసెస్ మీకు జస్ట్ తెలియాలంటే ఏం జరుగుతుంది. ఎవరికైనా క్లయింట్స్కి సజెస్ట్ చేసేటప్పుడు ఎప్పుడైనా ఏమైనా ఇష్యూస్ ఉంటాయి, డైజెస్టివ్ ఇష్యూస్, ప్రోటీన్ సరిగా అబ్జర్వ్ అవ్వదు, ఇట్లాంటి కొన్ని కేసెస్లో గ్లూటమైన్ సజెస్ట్ చేస్తారు. ఎందుకు సజెస్ట్ చేస్తారు అని యాజ్ ఏ యూజర్ లాగా తెలియకపోతే మీకు తెలియకపోయినా పర్లేదని, యాజ్ ఎ కోచ్ లాగా అయితే ఇవన్నీ తెలియాలి మీకు. జస్ట్ అన్ని ఈ పేర్లు, ఈ ఎంజైమ్ పేర్లు ఇవన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ ఈ ప్రాసెస్ తెలియాల్సిన అవసరం అయితే ఉంది. సో మళ్ళీ బ్యాక్ టు ద టాపిక్. అమోనియా ఉంది మన దగ్గర, కిడ్నీ దగ్గరనే మిగిలిపోయింది కదా, దాన్ని గ్లూటమేట్ అనేది ఒక నాన్ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్. ఇందాక మీరు చూసే ఉంటారు గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు. ఈ రెండింటిని ఈ ఎంజైమ్ కలుపుతుంది అనమాట, గ్లూటమేట్ సింథటేస్ అనేది కలిపి గ్లూటమైన్ లాగా ఫామ్ చేస్తుంది. ఈ గ్లూటమైన్ ఏమవుతుంది అంటే గప్పుడు లివర్ దగ్గరికి ట్రావెల్ చేస్తుంది. లివర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇది గ్లూటమేట్ ఉంది కదా, నాన్ ఎసెన్షియల్ అమైనో యాసిడ్, ఇది మళ్ళీ విడిపోతుంది. ఇప్పుడు ఇవి రెండు కలిపి ఈ ఎంజైమ్ ఏం చేసింది, గ్లూటమైన్ లాగా ఫామ్ చేసింది. ఈ గ్లూటమైన్ కాస్త ట్రావెల్ అయ్యి లివర్ దగ్గరికి పోయింది. ఆ లివర్లో ఏమవుతుంది అంటే ఈ గ్లూటమేట్ విడిపోతుంది, ఈ గ్లూటమైన్ లాగా ఈ రెండు కలిపి గ్లూటమైన్ లాగా ఫామ్ అయింది. ఈ గ్లూటమైన్ నుండి గ్లూటమేట్ విడిపోయి ఏమంటారు అమోనియాని సపరేట్ చేస్తుంది. అప్పుడు ఈ అమోనియా ఏం చేస్తుంది అంటే లివర్ లోపల మైటోకాండ్రియా లోపల యూరియా సైకిల్ జరిగి అప్పుడు యూరియా లాగా ఫామ్ అవుతుంది. ఏంటి, అమోనియా నుండి యూరియా లాగా. అప్పుడు మళ్ళీ సేమ్ ఇదే ఈ ప్రాసెస్లోనే రివర్స్లో మళ్ళీ కిడ్నీ దగ్గరికి తీసుకొచ్చి పంపించేస్తుంది అనమాట. సెకండ్ది వచ్చేసి క్యారీడ్ బై స్కెలిటల్ మజిల్ సెల్స్. ఇది అంత కాంప్లెక్స్గా ఉంటుంది, సో ఇది గుర్తుపెట్టుకోలేరు కూడా. అండ్ ఇందులో ఇన్వాల్వ్ అయ్యే ఎంజైమ్స్ కూడా కొంచెం కాంప్లెక్స్గా ఉంటాయి, వర్డ్స్ కూడా. సో సింపుల్గా మీరు ఏం గుర్తుపెట్టుకోవాలంటే, ఏదైతే మనం నైట్రోజన్ నుండి అమోనియాలా కన్వర్ట్ అయ్యి కిడ్నీస్ నుండి లివర్ దగ్గర ట్రాన్స్పోర్ట్ అవ్వడానికి 2 ways అని చెప్పా కదా, క్యారీడ్ బై గ్లూటమైన్, క్యారీడ్ బై స్కెలిటల్ మజిల్ సెల్స్, అండ్ విత్ ద హెల్ప్ ఆఫ్ వైటమిన్ B6 విచ్ ఇస్ పైరిడాక్సిన్. ఇంత గుర్తుపెట్టుకోండి, ఇందాక ముందు చెప్పింది క్లియర్గానే ఉంటుంది. లేదు అంటే ఒకసారి మళ్ళీ చూడండి. సో ఇది మాత్రం జస్ట్
సెకండ్ మెథడ్ వచ్చేసి క్యారీడ్ బై స్కెలిటల్ మజిల్ సెల్స్ అని జస్ట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. ఇప్పుడు మనం డిస్కస్ చేసినవన్నీ మీకు గుర్తుండాల్సిన అవసరం లేదు. అంటే ఏంటంటే లెట్స్ సే ఇప్పుడు ఒక క్లయింట్‌కి మీరు ఏదైనా సజెస్ట్ చేస్తున్నారు గ్లూటామైన్ ఇది. యాస్ ఎ కోచ్‌గా మీరు ఎందుకు ఇస్తున్నారు? అది తీసుకుంటే ఏమవుతది? అసలు ఎందుకు రిక్వైర్డ్ ఇది? ఇవన్నీ మీకు తెలిసి ఉంటేనే కదా ఎవరికైనా ఏదైనా సజెస్ట్ చేస్తారు. యాస్ ఎ క్లయింట్‌గా వాళ్ళకి తెలియాల్సిన అవసరం లేదు. ఇన్ కేస్ వాళ్ళు ఎప్పుడైనా క్వెషన్ చేసినా గానీ మీరు ఆన్సర్ చేసేయగలిగే సత్తా ఉండాలి. అంటే గూగుల్ చేసినా తెలుస్తది, చాట్‌జీపీటీ చేసినా తెలుస్తది అనుకుంటారు. బట్ ఒక క్లియర్ అండర్‌స్టాండింగ్ అయితే ఇట్లాంటి క్లాసెస్ విని, ఇట్లాంటి నాలెడ్జ్ షేర్ చేసుకున్నప్పుడే మీకు తెలుస్తది. అండ్ లెట్స్ సే నేను ఇందాక అన్నా వైటమిన్ బి6 తక్కువున్నప్పుడు ఈ కిడ్నీ రిలేటెడ్ ఇష్యూస్. లెట్స్ సే ఒక వెజిటేరియన్ ఉన్నాడు. వాళ్ళకి వైటమిన్ బి12 బై డిఫాల్ట్‌గా డెఫిషియెంట్ ఉంటారు. లెట్స్ సే మీరు వాళ్ళకి రిక్వైర్డ్ కంటే ఎక్కువ ప్రోటీన్ ఇంటేక్ ఇచ్చినా గానీ వాళ్ళకి డైజెస్ట్ అవ్వదు. అంటే నార్మల్‌గా ఇస్తేనే వాళ్ళకి డైజెస్ట్ అవ్వదు. మీరు ఎంత ఇచ్చినా గానీ డైజెస్టే చేసుకోలేనప్పుడు, వాళ్ళు మెటబాలైజే చేసుకోలేనప్పుడు దాన్ని ఎట్లా యుటిలైజ్ చేస్తారు? అలాంటప్పుడే గట్ రిలేటెడ్ ఇష్యూస్, వాళ్ళకి డైజెస్ట్ అవ్వదు, గట్ ఇరిటేషన్స్ ఇట్లాంటివన్నీ వస్తుంటాయి. సో, ఇట్లాంటివన్నీ వచ్చినప్పుడు అరే! ఇది రీజన్ అయ్యుంటది అని మీరు రూట్ కాజ్ కనుక్కోవాలన్నా, ఈ నాలెడ్జ్ అనేది మీకు అట్‌లీస్ట్ బేసిక్స్ అన్నా తెలిసుండాలనమాట. అండ్ అది లెట్స్ సే అండ్ గది ముచ్చట. సో, ఇంతే, ఇంకేమైనా ఉంటే నెక్స్ట్ క్లాసెస్‌లో డిస్కస్ చేద్దాం. బట్ బిఫోర్ దట్ ఒక 2 క్వెషన్స్ ఇస్తాను మీకు. మీరు రిసర్చ్ చేస్తారా? మీరు గూగుల్ చేస్తారా? ఏం చేస్తారో మీ ఇష్టం. బట్ కమెంట్‌లో నన్ను ఆన్సర్ ఇవ్వండి. నాకు లేదంటే ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేస్తాను. ఆ గ్రూప్‌లో మీరు ఇచ్చిన మనం నెక్స్ట్ క్లాస్‌లో డిస్కస్ చేస్తాము. సో, ఫస్ట్ వచ్చేసి కంప్లీట్ వర్సెస్ ఇన్‌కంప్లీట్ ప్రోటీన్ సోర్సెస్. లెట్స్ సే ఒక కంప్లీట్ యానిమల్ సోర్స్ ప్రోటీన్ ఉంది. అందులో అన్ని ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ ఉన్నాయి. అదే ఇన్‌కంప్లీట్ ప్రోటీన్ సోర్స్ అంటే ఇప్పుడు వెజిటేరియన్ ఉంది. ఇన్‌కంప్లీట్ ప్రోటీన్ సోర్స్ అంటాము. అంటే అందులో అన్ని ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ ఉండవా? ఉంటాయా? అది ఒకటి. సెకండ్ వచ్చేసి క్యాన్ ప్రోటీన్ బి స్టోర్డ్ ఇన్ బాడీ డైరెక్ట్‌లీ. ఓకేనా? ఆర్ ఎల్స్ క్యాన్ ప్రోటీన్ బి యుటిలైజ్డ్ యాస్ ఎ గ్లూకోజ్. ఓకేనా? అంటే ప్రోటీన్ గ్లూకోజ్ లాగా ఫార్మ్ అయ్యే ఎనర్జీ లాగా యుటిలైజ్ చేసుకోవచ్చా లేదా? లేదంటే క్యాన్ బి ప్రోటీన్డ్ డైరెక్ట్‌గా బాడీలో స్టోర్ చేసుకోగలుగుతామా ప్రోటీన్‌ని? అది ఒకటి క్వెషన్. మీరు ఆన్సర్ చేయండి రిసర్చ్ చేసి. సో, నెక్స్ట్ క్లాస్‌లో మళ్ళీ ఇప్పుడు జస్ట్ ఈ క్లాస్‌లో ఏంటి మనము మెటబాలిజం ఆఫ్ ప్రోటీన్ మాత్రమే అయింది. ఇంకా కార్బ్స్ ఉంది, ఫ్యాట్స్ ఉంది. ఇవి జస్ట్ బేసిక్ ఫండమెంటల్స్ మాత్రమే. ఓకేనా? ఇంకా చాలా ఉంది ముందు ముసల పండగ. ఓకేనా? సో, జస్ట్ ఏం లేదు. ఎలా అనిపించింది క్లాస్? జస్ట్ మీకు చూసారు కదా! అంటే సింపుల్‌గా అనిపించిందా? ఏదైనా నేను ఇంప్రూవ్ చేసుకోవాలా? అంటే చెప్పడంలో గానీ ఏదైనా పేస్ తగ్గించడమో, పెంచడమో, లేదంటే బెటర్‌గా ఇంకా విజువల్లీ రిప్రజెంట్ చేయడమో, అండ్ లేదు అంటే టెక్స్ట్ ఫార్మాట్‌లో ఇంకా బెటర్‌గా డెఫినిషన్స్ గానీ, ఇంకేమైనా మీకు ఇలానే కంటిన్యూ చేయాలా? ఇంకేమైనా ఇంప్రూవ్ చేసుకోవాలా? కమెంట్ చేయండి. నాకు గూడా హెల్ప్ అవుతది. సో, అంటే నాకు గూడా కొత్తనే గదా! ఇలా క్లాసెస్ ఎప్పుడు తీసుకోలేదు కెమెరా ముందు. అంటే ఒక పర్సన్‌కి చెప్పుండొచ్చు. అండ్ బట్ కాకపోతే ఇట్లా కెమెరాకి ఎవరు లేకుండా చెప్పడం నాకు గూడా కొత్తనే. సో, చెప్పండి ఎలా అనిపిచ్చిందో. అండ్ ఏదైనా వాల్యూ వస్తే ఎవరికైనా షేర్ చేయండి మీ ఫ్రెండ్స్‌కి. వాళ్ళు గూడా నేర్చుకుంటారు మీతో పాటు. అండ్ నేను గూడా ఏం చార్జ్ చేయట్లేదు, ఫ్రీయే. బట్ చాలామంది అంటారు ఫ్రీగా ఇస్తే వాల్యూ ఉండదు అని. బట్ అది మనం మార్చుదాం. అన్నీ అలా అవ్వదు అని. సో, ఇప్పటివరకు జాగ్రత్తగా ఉండండి. హెల్తీగా ఉండండి. మళ్ళీ కలుద్దాం. సీ యూ.